పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు సుజిత్ రూపొందించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఓజీ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 27న విడుదల కానుందని ఇటీవల మేకర్స్ ప్రకటించారు. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్కి అనూహ్య అడ్డంకి ఎదురైంది. ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ డెంగ్యూ బారిన పడ్డారని, దీంతో షూటింగ్ తాత్కాలికంగా నిలిచిపోయినట్లు సమాచారం. ముంబైలోని గోరేగావ్ అరే కాలనీలో ఓజీ షూటింగ్ జరుగుతున్న సమయంలో ఇమ్రాన్ హష్మీ అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే ఆయన్ని ఆసుపత్రికి తీసుకువెళ్లగా వైద్య పరీక్షల్లో డెంగ్యూ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. వైద్యుల సలహా మేరకు ఆయన ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. సుమారు ఒక వారం పాటు షూటింగ్కి దూరంగా ఉన్నట్లు టీం సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇమ్రాన్ ఆరోగ్యం క్రమంగా కుదుట పడుతూ ఉన్నప్పటికీ ఈ ఊహించని ఆటంకం సినిమా షెడ్యూల్పై ప్రభావం చూపే అవకాశం అయితే ఉంది. అయితే ఈ ఘటన సినిమా రిలీజ్ డేట్పై ప్రభావం చూపుతుంది అనే అనుమానాలు అభిమానుల్లో మొదలయ్యాయి. గతంలోనూ వివిధ కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యమైంది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తుండగా ఇమ్రాన్ హష్మీ ఒక లీడ్ రోల్లో నటిస్తున్నారు. సుజిత్ దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ముంబైలో జరుగుతోందని సమాచారం. ఈ ఏడాది సెప్టెంబర్ 25న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తమన్ సంగీతం అందించారు. శ్రేయారెడ్డి, అర్జున్ దాస్లతో పాటు శిరీష కూడా ఒక కీలకమైన పాత్రలో నటిస్తోంది. త్వరలోనే ఈ చిత్రం నుండి మొదటి పాటని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తూ ఉన్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి తమన్ సంగీతం అందిస్తూ ఉన్నారు. పవన్ సరసన ప్రియాంక మోహన్ కథానాయిక నటిస్తూ ఉన్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దసరా కానుక 2025న సెప్టెంబర్ 25న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపించనున్న ఓజీ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదల అయిన పోస్టర్లు అలాంటోడు మళ్లీ వస్తున్నాడు అంటే పాటకి వచ్చిన అద్భుత స్పందనతో ఫ్యాన్స్ అంచనాలు మరింత పెరిగాయి. ఇమ్రాన్ త్వరగా కోలుకొని షూటింగ్ తిరిగి మొదలవ్వాలని అభిమానులు ఆశిస్తూ ఉన్నారు. 200 కోట్లతో ఈ సినిమాని తీస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.